హాయ్ అండి అందరికీ. మా మల్బరీ చెట్టు చూపిస్తాను చూడండి. పండ్లు తెంపుతున్నాను చూడండి. పైన ఉన్నాయి, స్టూల్ వేసుకొని తెంపుతున్నాను నేను. చూడండి చెట్టు చాలా పైకి ఉంటుంది, అది కిందికి అందవు. చాలా వరకు కొమ్మలు లాగితే కొంచెం కొనలు అందుతాయి, కానీ మామూలుగా తెంపడానికి రాదు. స్టూల్ వేసుకున్నాను నేను. మా పిల్లల కోసం తెంపిస్తున్నాను అడిగితే. చూడండి పైన ఎలా ఉన్నాయో, మస్తు పండ్లు వచ్చాయండి. పండు తెంపుతున్న కొద్దీ సైడ్లకి కొనాలకి మళ్ళీ చిన్న చిన్న కచ్చ పండ్లు అన్నీ వస్తున్నాయి పచ్చివి. చూడండి గుత్తులు గుత్తులుగా, మన ద్రాక్ష ఎలా ఉంటుందో అలాగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి చెట్టు నిండా. చూడండి చూడండి కొమ్మ కొమ్మకు ఎలా ఉన్నాయో పచ్చివి. చూడండి ఇంకా చిన్న చిన్న పిందెలన్నీ ఎలా వస్తున్నాయో చూడండి. చెట్టు నిండా ఇవేయండి. ఇవి లోపలి కొమ్మకం అండి. బయట మాత్రం మొత్తం ఈ కాలనీలో వాళ్ళు, డ్యూటీలకి వెళ్ళేటోళ్ళు, ఆ దారి నుంచి మొత్తం వెళ్ళే వాళ్ళంతా, మెయిన్ రోడ్డు కదండి, దారి నుంచి వెళ్ళే వాళ్ళు మొత్తం తెంపుకుంటూనే ఉంటారు. అందరు తెంపుకొని తింటారు. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం కదండి, చెట్టు కూడా చాలా గుబురుగా ఛత్రిలాగా, అంబ్రిల్లా లాగా ఉంటుంది. ఇక రేకులు ఇల్లు ఎక్కువ ఉన్నాయి కదండి ఇక్కడ. చాలామంది ఇక చెట్టు కిందే కూర్చుంటారు వచ్చి. మేము కూడా ఎక్కువ శాతం ఇక చెట్టు కిందే ఉంటాం. కరెంటు కూడా సరిగా ఉండదు కదండి, ఎండాకాలం కట్ చేస్తారు పవరు. ఇక మేము చెట్టు కిందనే ఎక్కువగా కూర్చుంటాము. ఈ ఎండాకాలం మాత్రం చాలా బాగుంటుందండి చల్లగా ఈ చెట్టు కింద. మళ్ళీ పండ్లు తినడానికి పనికి వస్తుంది. నీడ కూడా చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద ఆకులతోటి చెట్టు గుబురుగా ఉంటుంది, చాలా బాగా. మీకు చూపిస్తానండి బయట మొత్తం ఒక రౌండ్ చెట్టు ఎలాగుందో. చూడండి పైన కనిపిస్తాను బ్లాక్ బ్లాక్ అయి మొత్తం కింద కూడా పడి మొత్తం ఆకిలంతా కూడా మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోతుందండి. పైన తెంపుతుంటే కొన్ని పండ్లు కింద కూడా పడిపోతూ ఉంటాయి. కదిలియకుండా కొంచెం మెల్లగా తెంపుతున్నాను. ఇక అంతా కిందంతా పడి బ్లాక్ అయిపోయి కిందంతా గలీజ్ అయిపోతుంది. అందుకోసమని మెల్లగా తెంపుతున్నాను. అయినా కూడా బాగానే పడ్డాయి, కింద అంతా బ్లాక్ అయింది. చూడండి ఒక్క కొమ్మకు కొంచెమే ఆ ముంగట తెంపాను. ఎన్ని పండ్లు వచ్చాయో, ఇంకా పైకి చాలా ఉన్నాయి, అవి అందట్లేదు. అందిన వరకు కొన్ని తెంపాను పిల్లల కోసం. చూడండి బ్లాక్గా ఎలా ఉన్నాయో, జ్యూసీగా స్వీట్గా చాలా బాగుంటాయండి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో, స్ట్రాబెర్రీ కంటే కూడా చాలా బాగుంటాయి మల్బరీస్ ఇవి. చూడండి మా బాబు తింటున్నాడు. చూడండి ఎలా ఉన్నాయో బ్లాక్గా. కొన్ని చాలా పెద్దగా వస్తాయండి. చేయి చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో. పళ్ళు తెంపేటప్పుడు అవి బాగా పండినవి, రసం అంటుతుంది కదా అండి, మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడండి కింద ఎంత మెల్లగా తెంపినా కూడా కొంచెం కింద పడ్డాయి తెంపేటప్పుడు, బ్లాక్ అయిపోయింది. చూడండి ఇంకా ముంగటైతే చాలా బ్లాక్ అయిపోయింది అవతల సైడ్. ఇక రోజు మేము అడుగుతుంటాము, అయినా కూడా బ్లాక్ అయిపోతుంది ఈ పండ్లు ఉన్నంత కాలం. ఇంకా చాలా సంవత్సరంలో చాలాసార్లు ఎప్పుడు చెట్టుకు పండ్లు ఉంటూనే ఉంటాయండి. కొన్ని చెట్లకైతే ఏదో 2 times అలా వస్తాయంట, కానీ మా చెట్టుకైతే ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఈ టైంలో చాలా ఎక్కువగా వస్తాయి, వేరే టైంలో కొంచెం తక్కువగా వస్తుంటాయి. కానీ చెట్టు మీద ఎప్పటికీ ఒక పండైనా ఉంటుంది, పండు లేకుండా ఉండవు. ఎక్కువ అంటే కాత ఇప్పుడే వస్తుంది, ఇచ్చే ఆకు రాలే కాలంలోనే ఎక్కువ వస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో. 10 days నుంచి చాలా వస్తూనే ఉన్నాయి, తెంపుకుంటూనే ఉన్నారు. చూడండి పండ్లు. చెయ్యి అంతా బ్లాక్ అయిపోయి ఎలా ఉందో చూడండి. మీకు చెట్టు చూపిస్తున్నాను. చాలా పెద్దగా ఉందండి. ఇంకా మొన్న అక్కడ సున్నం వేస్తుంటే మళ్ళీ కింద తలలకు తాకుతున్నాయి అని కొంచెం కొట్టేసినాం కొమ్మలు.
చూడండి ఎంత పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయో. 10 ఇయర్స్ దండి ఇది చెట్టు. 10 ఇయర్స్ అవుతుంది నేను పెట్టి. చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎండాకాలం పోయేంత వరకు ఈ చెట్టే అండి మాకు ఆధారం. దీని కిందనే ఎక్కువ ఉంటాం చాలా జలాలు. చూడండి మొదలు ఎంత పెద్దగా అయింది అది చెట్టు. చూడండి దూరం నుంచి కొంచెం చూపిస్తాను ఎలాగుందో. అంబ్రెల్లా లాగా ఉంటుంది చెట్టు. చుట్టూ కప్పుకొని పందిరేసినట్టుగా చుట్టూ రౌండ్గా చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. చూడండి మెయిన్ రోడ్డు కదా. నేను తిన్నాను చూడండి 2-3. నా నాలుక ఎలాగయ్యిందో మీకు ఆ పండ్లు తింటే ఎలాగవుతుందని చూపించడానికి కోసమే నేను 2-3 పండ్లు తిని మీకు ఆ నాలుక చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటాయండి స్వీట్గా. రెడ్ అయితే కొంచెం పుల్ల పుల్లగా తీతీగా ఉంటాయి. బ్లాక్ అయితే చాలా స్వీట్గా ఉంటాయి. చాలా బాగుంటాయి.